రైట్. శ్రీనివాస్ చౌదరి గారు ఏం చెప్తారు? నిన్నంతా కూడా దీనిపైన మాట్లాడారు మాజీ మంత్రులు అందరూ కూడా. ప్రభుత్వ స్పందన అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటేనే స్పందిస్తారా లేకుండా స్పందించారా? అత్యాచారాలు ఇవన్నీ పెరిగిపోతున్నాయి కూటమి ప్రభుత్వంలో అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. రాజేష్ గారు, మొదట మీకు సృష్టి ప్రేక్షకులకి, వైఎస్ఆర్సీపీ నేత రాజశేఖర రెడ్డి గారికి, అలాగే విల్సన్ బీజేపీ నేత వారికి కూడా నమస్కారాలు. పొంగనూరులో జరిగిన సంఘటన వేరు, జగన్మోహన్ రెడ్డి స్పందన వేరు. పొంగనూరు సంఘటనకి జగన్మోహన్ రెడ్డి గారి స్పందనకి సంబంధమే లేదు. మోకాలకి బొడుగుండండి లింక్ అనమాట. అది అవునండి. శివరాజకీయాలు తప్ప ఏమున్నాయి అక్కడ చెప్పండి. అక్కడ ఒక మైనారిటీ మహిళ, పేరు కూడా చెప్పకూడదు, ఆవిడ పేరుని సాక్షిలో వేసి, రాజేష్ గారు ప్లీజ్, ఆవిడ పేరుని రాజేష్ లో సాక్షి టీవీలో వేసి ఆమె మీద రక్త గాయాలు ఉన్నాయని, ఆమె అత్యాచారం చేయబడిందని విషప్రచారం చేసింది ఎవరు? మీరు కాదా? మీరు కాదా చెప్పండి. మరి అత్యాచారం జరగలేదని చెప్పి 4 డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చి ఆవిడ ఆర్థిక లావాదేవీల్లో వాళ్ళ నాన్న దగ్గర 3.5 లక్షలు డబ్బు తీసుకొని అప్పులు చెల్లించలేక గొడవలైతే రాత్రి 6:30కు ఆవిడకి చాక్లెట్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్లి 7:30కు ముప్పు నోరు మూసి చంపేశారని డాక్టర్ పేరు ఇచ్చారు. శవాన్ని మాయ చేయడంలో పక్కనున్న వాటర్ స్టోరేజ్ లో పడేశారు. సో ఇవన్నీ ఒక కాకతాయిగా జరిగింది కాదు. ఆమె అప్పేసుకోవడానికి కుటుంబ బాధలు, ఆర్థిక బాధలు ప్లానబుల్ గా చేసిన హత్య. ఆ పాప చిన్న పాప చేసింది చాలా క్లియర్ గా ఉంది. వాళ్ళు 3 అరెస్ట్ చేశారు. దీన్ని ఎక్కడ శవం కనపడితే అక్కడికి వెళ్ళిపోతాం మేమని చెప్పి వెళ్ళిపోతే నేను చేయగలిగింది ఏమి లేదు. ఆయన వెళ్ళొచ్చు, ఎందుకంటే మేము రాక్షసి పరిపాలన లాగా గతంలో నెంబర్ 1 జీవో 41 జీవో హౌస్ అరెస్ట్ మీరు చేయదలుచుకోలేదు. అంటే తప్పుపడుతున్నారా మీరు? ఒక బాధితులను కాదండి, బాధితులను పరామర్శించడానికి వెళ్ళడానికి మీరు తప్పుపడుతున్నారా? మేము అనట్లేదండి, వెళ్ళొచ్చు అని చెప్తున్నాను నేను. వెళ్ళకూడదని చెప్పట్లేదు, వెళ్ళొచ్చు అని చెప్తున్నాను నేను. గత ప్రభుత్వం వెళ్ళలేం కదా, వెళ్తే అరెస్టులు, 41 నోటీసులు, జీవో నెంబర్ 1లు మాకు చేయట్లేదే. వెల్కమ్ జగన్మోహన్ రెడ్డి గారు రండి, సీజనల్ పొలిటీషియన్స్ జగన్మోహన్ రెడ్డి గారు రండి అని అంటున్నాం కదా. ఇక్కడ మాయమైపోతే బెంగళూరు కనపడతారు, ఇక్కడ వెంటనే శవం కనపడితే ఆంధ్రాకి వస్తారు. ఈ రాజకీయాలు మీరు చేస్తే సంతోషమే. ఇలాంటి రాజకీయాలు చేయమని మేము కూడా కోరుకుంటున్నాం. చేస్తే జనాలు చూస్తారు కదా ఎలా ఎవరు పొలిటీషియన్స్ గా పనిచేస్తున్నారు, ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారు. గత ప్రభుత్వంలో మా పథకాలన్నీ మీకు చెందితేనే, మీకు నచ్చితేనే, మీకు వస్తేనే ఓట్లేమన్నారు, వేశారు. అదేవిధంగా ఈ రోజు మీరు పనిచేసే విధానాల వల్ల మిమ్మల్ని అందరినీ చూసి మిమ్మల్ని గెలిపిస్తారని ఆశింటే రండి, తప్పలేదు. గత తీర్పు ఎలా ఉంది, ఇప్పుడు అలా తిరిగి ఉంటుంది. ఒక మహిళ పైన జరిగిన పాప బేబీ బాలిక విషయాల్ని సాక్షిలో విష ప్రచారం చేశారు, హత్య చేశారని, మానభంగం చేశారని. సార్ ఎవరికైనా పిల్లలు ఉంటారు సార్, చేయొచ్చు సార్, ఆ విధంగా తప్పు కదా. జరగని విషయం జరిగినట్టు రక్త మరకలు కనపడ్డాయంటే ఈ మిగతా వాళ్ళు కనపడ్డాయి, వాళ్ళకే కనపడ్డాయి. ఏంటి సార్ నాకు అర్థం కాలేదు. ఒకటి, రాష్ట్రం అంతా కూడా భారీగా మహిళలపై దాడి జరుగుతున్నాయి. ఎక్కడ ఎప్పుడు చెప్పండి, ఆధారాలు ఇవ్వండి. హోంమంత్రి హన్సిపద్ద మాట్లాడతాం మేము. మీ ప్రాయంలో జరిగిన అత్యాచార రాజకీయాలు, దుర్మార్గంగా మహిళలపై జరిగిన అగాండాలు చూస్తే భయభ్రాంతులు కూడా జనాలు. దిశ చట్టం ఉందా? గ్రాఫిక్సా? అదేదో మహిళలకి ఏదో చట్టం తీసుకొచ్చారండి, అది ఉందా? అది లేదే. కేవలం ఊరికే మీ ప్రచారం కోసం గత 5 ఏళ్ళు గడిపేసుకున్నారు. ఇప్పుడు వచ్చి శవరాజకీయాలు మొదలు పెట్టారు. పొంగనూరు సంఘటన పైన స్పందించింది ఎవరు? మొదటి తెలుగుదేశం పార్టీ మంత్రులు, హోంశాఖ, పోలీసులు. ఎక్కడ కాదండి, ఇప్పుడు ఎక్కడ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అన్నది తెలిసిన తర్వాత స్పందించారు. ఒకవేళ ఆ రోజే స్పందించుంటే ఒకవేళ ఈ పరిస్థితి జరిగేది కాదేమో అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. రాజేష్ గారు, అమ్మాయి చనిపోయేది కాదేమో అనిపిస్తుంది అంట. రాజేష్ గారు మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 2 కుటుంబాల ఆర్థిక లావాదేవీల వల్ల జరిగిన కుట్రపూరిత హత్య అది. దాంట్లో మానభంగాలు లేవు, ప్రజలు ఎవరు దాంట్లో భారీ ఎత్తున దాడులు కార్యక్రమాలు చేయలేదు. చివరికి ప్రభుత్వం స్పందించి ఎస్పీ గారు 3వ రోజు నిందితులు పట్టుకున్నాం, కేసు డీటెయిల్స్ ఇచ్చారు, డాక్టర్ రిపోర్ట్ తో సహా. ఇంకా చేయగలిగింది ఏమి లేదు కదా, ఊర్లోకి వెళ్ళి కుక్కలు ఆడబడి తప్ప ఏం లేదు. శ్రీనివాస్ చౌదరి, ఈ పుంగనూరు దానిపైన స్పందన ఏ రకంగా ఉందో ప్రభుత్వాన్ని, కర్నూలు ఇష్యూ మీద కూడా స్పందించింటే ఈ రోజు ఆ పాప ఆచూకీ లభ్యమయ్యేది కదా అంటున్నారు. సార్ తప్పకుండా సార్, ఇక్కడ ఈ మైనారిటీ పాపే కాదు, ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏ మహిళలకి గతంలో మా జగనన్న మహిళలకు అన్యాయం జరిగితే గన్ను కన్నా ముందు వస్తాడని చెప్పి జగనన్న చెప్పిన మంత్రులు ఏమయ్యారో మాకు తెలియదు. మేమంతా భారీగా ప్రకటనలు దివం గాని ఎక్కడనే జరిగినా మా పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం 100% వాళ్ళకి ఏ న్యాయం చేయాలో చేస్తున్నాం. విదేశాల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలు కూడా మీరు ఏ విధంగా బిహేవ్ చేశారో జత్వానీ కేసులో ఆ విషయంలో కూడా న్యాయం చేస్తున్నాం. ఎక్కడ జరిగినా అన్యాయం పట్ల ఉక్కుపాదం ప్రసక్తి తొక్కాడు బారేస్తున్నాం. శ్రీనివాస్ చౌదరి గారి గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కనీసం మంత్రులు ఎవరు కూడా వెళ్లేవారు కాదేమో సార్. ఇక్కడ ఢిల్లీలో ఒక కార్యక్రమం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, 56 మంది 36 మంది చనిపోయారండి. లిస్ట్ ఇవ్వయ్యా బాబు, లేదు.
విజయవాడలో వరదల్లో 56 మంది చచ్చిపోయారు. ఆ లిస్ట్ ఇవ్వయ్యా బాబు. లేదు. ఇలాంటి ఫేక్ ప్రచారాలకు మేము ఇస్తాను సెక్రటరీ గారు. సార్. ఒకటే రెండు స్పష్టంగా చేయాలని చెప్తున్నా. వాస్తవాలంటే బయట పెట్టండి. మహిళలపై జరిగితే అనే పని మాట్లాడండి. మేము స్వతంత్ర హక్కులు మేము ఎక్కడ భావ ప్రకటన స్వేచ్ఛలు మీ వాక్ స్వతంత్ర హక్కులు మేము తీదలుచుకోలే. మేము అడుగుతున్నాం, మమ్మల్ని నష్టం జరిగితే తప్పు జరిగితే అడగండి. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకుంది, చెప్తాం. మేము వ్యతిరేకంగా మాట్లాదలుచుకోలేదే. మేము ప్రతి ఒక్కరికి జవాబుదారిగా ఉంటున్నాం. మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రభుత్వంలో ప్రతి దానికి జవాబుదారు ఉంది. తప్పు జరిగిందంటే తప్పని చెప్పుకుంటాం. దానికి కూడా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం కాదు ప్రభుత్వం లేదు కాబట్టి దౌర్జన్యాలు చేశాం. ఇప్పుడు మేము చాలా క్లియర్ గా చెప్తున్నాం. శేఖర్ రెడ్డి గారు క్వశ్చన్, శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం, శేఖర్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తున్నారు. శేఖర్ రెడ్డి గారు